ములక్కాయ చారు అదేలేండి, ములక్కాయ పప్పు చారు అని కూడా అనొచ్చు. సాంబార్లోనే ములక్కాడ వేస్తే చాలా నచ్చుతుంది, కానీ పప్పు చారులకు కూడా వేయండి, అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఆ రెసిపీ అయితే ఈరోజు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా ఒక గిన్నెలో ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ములక్కాడలు వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి 2 మినిట్స్. అండ్ పసుపు ఉప్పు వేసేస్తే కాస్త త్వరగా ఫ్రై అవుతుంది. అండ్ తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసేసి ఒకసారి కలిపిన తర్వాత చింతపండు పులుసు పోసేసి కారం కూడా యాడ్ చేసి మూత పెట్టి మగ్గించేసేయాలి. ఆ పులుపు ముక్కలకి బాగా పట్టించిన తర్వాత మాత్రమే ఒకసారి కలిపేసేసుకొని ఆ తర్వాత పక్కనే ఉడికించి పెట్టుకున్న పప్పును వేసుకోవాలి. కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసి ఒకసారి కలిపి 2 నిమిషాలు అలా పప్పును ఉడికించాక, ములక్కాయ చారు పలుచగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి హై ఫ్లేమ్ లో పెట్టి బాగా మరిగించుకోవాలి. ఆయిల్ కాస్త పైకి తేలిన చూసారా, ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి కలిపేసి పక్కనే పెట్టుకున్న తాలింపుని కూడా యాడ్ చేసి వెంటనే మూత పెట్టేయండి. అప్పుడే తాలింపు అంతా చారుకి బాగా పడుతుంది. ఈ ములక్కాయ పప్పు చారు మీకు నచ్చినట్లయితే తప్పకుండా రెసిపీ ట్రై చేసి కమెంట్ చేయండి.